హలో డాక్టర్. హలో. డాక్టర్, అన్వాంటెడ్ హెయిర్ కోసం లేజర్ ఒకటే ట్రీట్మెంట్ ఉందా? ఆరల్స్ ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? లేజర్తో పాటు ఎలక్ట్రాలసిస్ అనే ఆప్షన్ కూడా ఉంది. లేజర్లో మనకి పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ పాసిబుల్ అవుతుంది. అదే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అయితే కనుక ఎలక్ట్రాలసిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎలక్ట్రాలసిస్ అంటే? ఎలక్ట్రాలిసిస్ అంటే ఆ ప్రొసీజర్లో మనం ఫైన్ ప్రోబ్ని హెయిర్ ఫాలికల్ ఇన్సర్ట్ చేసి లో లెవెల్ ఎనర్జీని పంపిస్తాం. దానివల్ల ఫాలికల్లో ఉన్న సెల్స్ ఏదైతే మనకు న్యూ హెయిర్ని జనరేట్ చేస్తుందో ఆ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల న్యూ హెయిర్ అన్నది రీగ్రోత్ అవ్వదు. డాక్టర్, లేజర్కిను ఎలక్ట్రాలసిస్కి డిఫరెన్స్ ఏంటి? లేజర్లో మనం మెలనిన్ అంటే హెయిర్ ఫాలికల్లో ఉన్న మెలనిన్ పిగ్మెంట్ని టార్గెట్ చేస్తుంది అనమాట. అందుకే లేజర్ మనకి డార్క్ హెయిర్, ఫైన్ హెయిర్కి అండ్ లైట్ స్కిన్ టైప్ ఉన్న పీపుల్లో బాగా వర్క్ అవుతుంది. అదే ఎలక్ట్రాలసిస్ అయితే కనుక ఇది పిగ్మెంట్ కాకుండా డైరెక్ట్ ఎయిర్ ఫాలికల్ని టార్గెట్ చేస్తుంది అనమాట. డాక్టర్, ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫాలికల్ని టార్గెట్ చేస్తామన్నమాట. సో ఫాలికల్ బై ఫాలికల్ ట్రీట్ చేస్తాం కాబట్టి ఇట్స్ టైం టేకింగ్ ప్రొసీజర్. అండ్ దీనిలో కూడా మల్టిపుల్ సెషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ డిపెండింగ్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ అండ్ థిక్నెస్ ఆఫ్ ద హెయిర్. డాక్టర్, ఈ ఎలక్ట్రాలసిస్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతుంది అండ్ ఆఫ్టర్ కేర్ ఏంటి దీనికి? ఈ ప్రొసీజర్ చేసినప్పుడు మైల్డ్ డిస్కంఫర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోబ్ ఇన్సర్షన్లో ఆ హీట్ సెన్సేషన్ అనేది ఉంటుంది. అండ్ దానికి తగ్గించడం కోసం టాపికల్ అనెస్థీషియా క్రీమ్ అప్లై చేస్తాం బికాస్ ఇట్ నమ్ ద ఏరియా. అండ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మైల్డ్ రెడ్నెస్ వి విల్ సీ. అండ్ పోస్ట్ కేర్ ఇన్స్ట్రక్షన్స్లో డెఫినెట్గా మేకప్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది 24 to 48 hours. And the redness will be it will settle in 1 or 2 hours, but mild downtime will be there for 2 to 3 days. And moisturizer and topical antibiotic cream prescribed by the doctor should be used for 3 to 4 days. డాక్టర్, ఈ ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ సేఫ్ అంటారా? Yes, it is safe when it's done under trained professional. డాక్టర్, ఎలక్ట్రాలసిస్ అన్ని స్కిన్ టైప్స్కి చేయొచ్చా? ఎస్, ఎలక్ట్రాలసిస్లో ఏ స్కిన్ టైప్ అన్నా చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ హెయిర్ కన్నా చేయొచ్చు. కానీ మనం ట్రీట్మెంట్ చేసే ఏరియాలో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చేయకూడదు. అండ్ యాక్టివ్ కెలాయిడల్ టెండెన్సీ ఉన్నా కూడా చేయకూడదు. అండ్ యాక్టివ్ యాక్నే ఉంటే ఫేషియల్ హెయిర్ చేసేటప్పుడు ఫస్ట్ యాక్నేని ట్రీట్ చేసి తగ్గిన తర్వాత మనం హెయిర్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సడన్ హెల్త్ ఇష్యూస్లో వీ హ్యావ్ టు అవాయిడ్ ఎలక్ట్రాలసిస్. డాక్టర్, ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ పర్మనెంట్? Yes, it is permanent when hair follicle treated properly. కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫాలికల్ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అకేషనల్ మెయింటెనెన్స్ ఇస్ రిక్వైర్డ్. అట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే ఇంకా రిజల్ట్స్ పర్మనెంట్గా ఉంటాయి. సో ప్రీవియస్ ఆన్సర్స్లో ఒకసారి అది గ్రే హెయిర్ గురించి చెప్పారు కదా డాక్టర్, గ్రే హెయిర్కి ఎలక్ట్రాలసిస్ బాగా వర్క్ చేస్తుంది అని. సో ఎందుకు డాక్టర్, ఎందుకు బాగా వర్క్ చేస్తుంది? అంటే మనకు లేజర్ అయితే కనుక లేజర్ మనం చేసినప్పుడు ఆ లేజర్ ఎనర్జీని హెయిర్ ఫాలికల్ ఉన్న డార్క్ పిగ్మెంట్ మెలనిన్ ఉంటుంది కదా, అది లేజర్ ఎనర్జీని తీసుకొని హెయిర్ ఫాలికల్ని డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అదే మనకి ఎలక్ట్రాలసిస్ అయితే కనుక పిగ్మెంట్ రిక్వైర్మెంట్ ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా ఫాలికల్లో ఉన్న సెల్స్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి మనకి వైట్ హెయిర్లో ఆ మెలనిన్ పిగ్మెంట్ ఉండదు. సో దానివల్ల ఎలక్ట్రాలసిస్ గ్రే హెయిర్, వైట్ హెయిర్కి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ చాయిస్ ఫర్ హెయిర్ రిమూవల్. డాక్టర్, మరి ఎలక్ట్రాలసిస్కి కంప్లీట్ రిమూవల్ ఉంటుంది, పర్మనెంట్ అన్నారు కదా, సో లేజర్ తీసుకునే అవసరం లేదా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. నార్మల్గా డార్క్ అండ్ ఫైన్ హెయిర్ ఉండేటప్పుడు మనం ఫస్ట్ ఫ్యూ సెషన్స్ లేజరే చేస్తాము. లేజర్ హెయిర్ రిడక్షన్ చేసిన తర్వాత హెయిర్ బాగా థిన్ అయిపోయి ఫైన్ అయిపోయిన తర్వాత వెరీ ఫైన్ హెయిర్ అయిపోతుంది కదా, అప్పుడు ఎలక్ట్రాలసిస్ స్టార్ట్ చేస్తాము. అదే గ్రే హెయిర్ కనుక డైరెక్ట్గా ఎలక్ట్రాలసిస్ స్టార్ట్ చేస్తాము.